హే ఆగండి ఆగండి, ఈరోజు హనుమాన్ జయంతి కదా. ఈరోజు మన చిన్న పూజ. నా పూజ మీకు నచ్చిందా? నా వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో చిన్న పూజ అయితే చేసుకున్నాను. ఇలా అందంగా అలంకరించుకొని చూసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఏదో నాకు వచ్చిన చిన్న పూజ, చిన్న పాట అయితే ఇప్పుడు మీకు వినిపిస్తాను. తప్పులుంటే మన్నించండి. ఆంజనేయం నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. అదే అండి, ఎక్కువ మీకు వినిపించినా కూడా నేనేం పెద్ద సింగర్ని కాదు కదా, అందుకే కొంచెం దానికే మీరు భయపడిపోయి ఉంటారని ఆఫ్ చేసేసాను. కానీ చిన్నప్పుడు భయం వేస్తే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని దండకం చదువుకునేవాళ్ళం అండి. భయం అంతా పోయేది. మీరు కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళ? మా అమ్మ నాకు దయ్యం కనిపించిందమ్మా అంటే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం దండకం చదువుకోమ్మా, ఏం కాదు అని చెప్పి నిద్రలో ఉలిక్కిపడి లేచినా అదే చెప్పేది. నేనైతే అలాగే చేసేదాన్ని. ఏదో కొండంత ధైర్యం, ఆంజనేయ స్వామి నా పక్క నుండి నన్ను ఉన్నాను నీకు అని ధైర్యం చెప్పినట్టు ఉండేదండి నాకు. కానీ ఆంజనేయ స్వామి పూత పుచ్చాసులకి చాలా భయం అంటండి ఆంజనేయ స్వామి అంటే. అందుకే పంచముఖ ఆంజనేయ స్వామి వాల్ పేపర్ అయినా సరే ప్రతి ఇంట్లో ఉండాలని అంటారు. నేను మా వారికి ఎప్పటి నుంచో చెప్తున్నానో తీసుకురండి, దుష్ట శక్తులు నరదిష్టి ఏది మన దరి చేరదంట. పంచముఖ ఆంజనేయ స్వామి వాల్ పేపర్ అయినా ఫోటో అయినా మన ఇంట్లో చాలా మంచిదంటండి. నేను ప్రవచనాల్లో విన్నానండి, అందుకే మీకు చెప్తున్నాను. అదే అండి ఈరోజు నా పూజ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఒకసారి నా ప్రొఫైల్ చెక్ చేసి నా వీడియోస్ని కూడా మీకు వీలుంటే చూడండి. నచ్చితే వాటిని కూడా లాస్ట్ వరకు వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అంతే అండి, బాయ్.